హలో 1 minute మేడం మీ ఫోన్. హలో ఏంటి అర్జెంటుగా వచ్చేసారు? నాకోసమేనా? నువ్వా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నేనెవరో తెలుసుకోవాలనుందా? ఉంది. నిజంగా? నిజంగానే. అయితే శ్రీశైల శిఖరం దగ్గర నిలబడి ఉంటాను. రేపు సాయంకాలం తప్పకుండా వస్తారుగా? ఓకే. రివాల్వర్ తీసుకురారుగా? చూద్దు గాని. బొమ్మ పడితే అతను అందంగా ఉంటాడు, వరుస పడితే వికారంగా ఉంటాడు. ఇక్కడికి నువ్వెందుకు వచ్చావో నేను అందుకే వచ్చా. ఈ కవిత రాసింది నువ్వా? నా పేరులోనే కవిత్వం ఉంది. కాంతారా. ఆ రోజు నలుగురిలో చూడటానికి సిగ్గుపడ్డావు గాని నా బాడీ విశాఖ ఉక్కు. చూపిస్తా నా ఫిజిక్కు, నీకిస్తా రెండోసారి చూసే లక్. ఫ్రెష్ జల్లీ లాంటి వాణ్ణి. నన్ను నువ్వు పెళ్లి చేసుకుంటే 24 hours ఐ యామ్ ఎట్ యువర్ సర్వీస్. సారీ. ఆహా, నీ సింగిల్ సారీకి నా డబుల్ సారీ. ఇదిగో నీ రూపాయి బిళ్ళ. బొమ్మ పడితే నీది ఫీల్డింగ్, పొరుసు పడితే నాది బ్యాటింగ్. ఏంటి అర్థం కాలేదా? ప్రశ్నలేస్తావుగా పెళ్లి కొడుకులకి. బొమ్మ పడితే లొంగిపో, బొరుసు పడితే లొంగ తీసుకుంటా.
నలుసులాగా చెప్పులో రాయిలాగా అడ్డుపడ్డా. ఇది నా డిఫెక్ట్ కాదు, నా జిమ్ డిఫెక్ట్. చూస్తా చూస్తా. నువ్వు ప్రాక్టీస్ చేసే జిమ్ పేరేంటి? అక్కడ ప్రాక్టీస్ చేస్తా, నీ ఎంత చూస్తా. అబ్బో! మీరు చూడాలన్నారుగా. ఐఎమ్ సారీ, ఐఎమ్ శ్రవంతి. తెలుసు, మీరు బాలకోటయ్య గారి కూతురని, మీకు ఇంకా పెళ్లి కాలేదని కూడా తెలుసు. పెళ్లి కాని అమ్మాయికి అలా కవిత రూపంలో ప్రేమలేఖ రాయొచ్చా? అది ప్రేమలేఖ కాదు, కేవలం కవిత. అయినా పుస్తకంలో పెట్టడం తప్పేగా? పెళ్లి కాని అమ్మాయికి పెళ్లి కాని అబ్బాయి పెడితే తప్పు. అయితే నీకు పెళ్ళయింది. బ్యాంక్లో రెండో అకౌంట్ ఓపెన్ చేస్తే తప్పులేదు, కానీ సంసారంలో రెండో అకౌంట్ ఓపెన్ చేయకూడదుగా. అమ్మా శ్రవంతి, నీకోసమే చూస్తున్నానమ్మా. దేనికి నాన్న? నీకో సంబంధం వచ్చిందమ్మా. అల్లాటప్ప సంబంధం కాదు, అమెరికా సంబంధం. ఈసారి నో పెళ్లి చూపులు, అవసరమైతే పోస్టల్ ఇంటర్వ్యూ లేదా టెలిఫోన్ ఇంటర్వ్యూ. ఇదిగో కుర్రాడు. కాళ్ళు చేతులు కరెక్ట్ గా ఉంటే చాలు. నువ్వు ఎవరి చేత తాళి కట్టించుకోమన్నా కట్టించుకుంటాను. నాన్న నాన్న, అదేదో కోపంలో అలా అంటుంది. నువ్వు నిజం అనుకుని వాళ్ళు ఫోన్ చెక్కు. అదేమీ లేదు, నేను మామూలుగానే ఉన్నాను. ఫోన్ చేయి నాన్న, నాకు ఇష్టమైందని చెప్పు. అది కదమ్మా శ్రవంతి. అమ్మాయి గారు, ఏమైంది అమ్మాయి గారు? ఆ సాగర్ నన్ను మోసం చేశాడు. అతనికి ఆల్రెడీ పెళ్ళయిందంట. పోనివ్వండి అమ్మా, మీకేంటి? కో అంటే కోటి మంది క్యూలో ఉంటారు. బాబు, మీరు ఇలాంటి వాళ్ళు అనుకోలేదు. నీ తలకాయ, నిన్ను లాగింది అందుకు కాదు. కిందికెళ్ళి ఆ ఫోన్కి రింగ్ చెయ్యి. అందుకా? వెళ్ళు. ఓకే బాబు. కర్మ, వెళ్ళే. ఇదొకతే అన్నిటికీ ఓకే బాబు ఓకే బాబు అంటుంది. హలో, ఎవరు? సాగర్, నువ్వా? ఎక్కడి నుంచి? ఏంటి, ఆ అమ్మాయితో పెళ్ళైందని అబద్ధం చెప్పావా? చచ్చా, పాపం రా. రై, నువ్వు నిజంగా నా ప్రాణ స్నేహితుడు అయితే వెంటనే అమ్మాయికి ఫోన్ చేసి నిజం చెప్పు. ఆడపిల్లను అలా ఏడిపించకూడదురా. నీకు మరీ అంత మొహమాట అయితే ఆ అమ్మాయి ఎవరో నాకు చెప్పు, నేను ఫోన్ చేసి చెప్తాను. హలో హలో సన్నాస్, ఫోన్ పెట్టేశాడు. అన్నయ్య, ఇప్పటిదాకా నువ్వు ఎవరితో మాట్లాడావు? సాగర్ అని, అదేనమ్మా నిన్ను లాగ్ గోపు మీద కొట్టాడే వాడు. ఆ రోజు నువ్వు ట్రాన్స్ఫర్ చేయించమన్నావు, వాడి దగ్గరికి వెళ్ళానా? చూస్తే వాడు నా బెస్ట్ ఫ్రెండ్ అమ్మా. ఏం చేయను, క్షమించేశాను. అరే ఏంటమ్మా ఒకసారి అంత హ్యాపీ అయిపోయావు? అమ్మా శ్రవంతి, ఎక్కడికమ్మా? ఏ నిన్నే. యా బామ్మా బామ్మా బామ్మా, మాట్లాడవేంటే? ఈరోజు నేను ఎందుకింత ఆనందంగా ఉన్నానో తెలుసా? నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయికి నేనంటే చాలా ఇష్టం. ఎటొచ్చి వాళ్ళ నాన్న ఒప్పించాలి. కూతురంటే ఆయనకి పంచప్రాణాలు గనక ఒప్పుకుంటానన్న నమ్మకం నాకుంది. అని చేత నువ్వు స్టెప్ ముందుకేసి బామ్మవి నువ్విక్కడ ఉంటే ఏ బామ్మ ఎవరు చూడు. నిన్ను ఆగండి. ఏమ్మా, పని అయిపోయిందిగా. నా చీర నాకు ఇచ్చేయమ్మా, ఇచ్చేయి తల్లి. ఇద్దరు కలిసి నాటకం ఆడతారా నిన్ను?